తీయాలి అని చెప్పి చాలామంది అడ్వైస్ ఇచ్చినారు. అంతయింది. అయిపోయినాక అనుకోకుండా ఇదే రామానాయుడు స్టూడియోలో ఇక్కడనే ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఇక్కడ స్క్రీనింగ్ ఏసిన తర్వాత, ఎన్నో మాటలు విన్న తర్వాత, విజయవాడలో అక్కడ మేజర్ పల్స్ ఆఫ్ ద థియేట్రికల్ థింగ్ కదా సార్ ఆల్మోస్ట్. అక్కడ స్క్రీనింగ్ ఏసేటప్పుడు మాత్రం చాలా భయపడ్డా. ఎందుకంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఇదేమైనా ఇన్సల్ట్‌గా ఫీల్ అయితారు. అదే టైంకి మనకి డివిజన్ గూడా అయింది. ఆల్‌దో పొలిటికల్లీ నాకు ఐ వాజ్ మా నాన్న గూడా పాలిటిక్స్‌లోనే ఉండే, అవన్నీ ఉండే. చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా గానీ, నాకు డివిజన్ అనేది అర్థం గాలే. ఎందుకు జేస్తున్నామని గూడా ఇది ఉండే నాకు. సో, ఇదేంది నేను ఇప్పుడు దీన్ని ఒక తెలంగాణ యాస అన్నది ఇది అనవసరంగా వివాదం అయితదా? విజయవాడలో రిసీవ్ చేసుకుంటారా లేదా? ఇట్ వాస్ ఎ వెరీ పొలిటికల్లీ టెన్స్ టైమ్. ఆ టైంలో విజయవాడ పోవాలంటే కూడా ఒక భయం. ఎందుకంటే వాళ్ళకి అర్థం కూడా అయితదా అన్న జోన్‌లో ఉండే. అండ్ ఇక్కడ కూడా టాక్ ఏదో విధంగా ఉంది కదా అని స్క్రీనింగ్ ఏసినప్పుడు విజయవాడ నేనెళ్ళిన. ఎళ్ళిన తర్వాత అక్కడ దేర్ వాస్ ఎ తెలుగు యూనివర్సిటీ లెక్చరర్ ఆమ. ఐ థింక్ ఐ ఫర్గాట్ హర్ నేమ్ ఆల్సో సీనియర్ లేడీ. ఆమె మొత్తం సినిమా చూసిన తర్వాత షీ హగ్డ్ మీ అండ్ షీ క్రైడ్. షీ సెడ్ "ఎంత బా తీసావు నాన్న." మనసుకి హత్తుకుపోయింది. అంటే ఉన్న డిప్రెషన్ పోయింది అంటే నేను ఆమె కాలు మొక్కిన. ఏందంటే భాష గాని, యాస గాని మనుషుల్ని కలుపుకోవాలి. విడదీయొద్దెప్పుడు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వి ఆర్ డూయింగ్. సో 'మై విలేజ్' షో గాని, ఈ తెలంగాణ సినిమా రావడం గాని, ఇట్ ఈస్ షోకేసింగ్ మోర్ ఆఫ్ అవర్ కల్చర్. ఎప్పుడు గాని గ్రేడియంట్ ఉంటది గానీ, లైన్ ఉండదు. మనం మన ఆహ్, అండర్‌స్టాండింగ్ కోసం గీతలు గీస్తాం గానీ, ఇట్స్ ఎ గ్రేడియంట్. చాలా బ్యూటిఫుల్‌గా ఫ్లో అయితది లాంగ్వేజ్ గానీ, కల్చర్ గానీ. సో, ఇట్లాంటి సినిమాలు రావడంతోటి ఐ థింక్ వి ఆర్ అండర్‌స్టాండింగ్ మోర్ అబౌట్ అవర్ మన కల్చర్ గాని. అండ్ ఐ థాంక్ ఆల్ దీస్ పీపుల్ ఫర్ ఎంకరేజింగ్ అస్. రైట్ టైమ్, రైట్ ప్లేస్ అంతకు తప్పితే ఏం చెప్పలేము. అండ్ బిగ్గెస్ట్ రెవల్యూషన్ పెళ్లి చూపుల కంటే 'మై విలేజ్' షోనే. మనని గ్లోబల్ స్టేజ్‌లో తీసుకెళ్ళే చిన్న యూట్యూబ్ థింగ్. మీరు ఇవాళ అన్నారు కదా! మేము ఫోన్‌తోటి స్టార్ట్ చేసినాం ఇవాళ రెడ్ హీలియం అని. రెడ్ హీలియం లేదు, ఆరి అలెక్సా లేదు. మీ డిటర్మినేషన్ ఏదైతే ఉందో ఈ కెమెరాల కంటే చాలా మించిందని నేను నమ్ముతున్నా. అండ్ అనిల్ అయితే ద ఎనర్జీ ఆయన ఎంత గ్రౌండెడ్‌గా ఉంటాడు. అండ్ ఆల్సో ఆయన ఏదైతే మనసు విప్పి మాట్లాడతాడో డెఫినెట్‌లీ ఆ పర్సనాలిటీకి ఎట్టి పరిస్థితిలో ఒక అట్రాక్షన్ అనేది ఏర్పడతది. గ్యారంటీగా ఐయామ్ టెల్లింగ్ దట్ హీల్ షైన్ మచ్ బ్రైటర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇంతకంటే చెప్పేదేం లేదు. నన్ను కూడా ఒక చిన్న పార్ట్ చేసినందుకు ఐయామ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ దాంట్లో నేను కూడా ఫ్రీగా వాయిస్ ఓవర్ ఇస్తా. దర్శిని ఊకే ఇంత పొగడకండి. ఏదో ఇది అసలు నాకు